జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫార్మ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రియ పద్ధతిలో గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం, అనేక రకాల జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెదపాడు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా సిబ్బంది పనిచేయాలని సూచన. ఆరోగ్యశ్రీ పేషెంట్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు. పలు ఆసుపత్రి యాజమాన్యాలకు జేసీ హిమాంశు శుక్లా హెచ్చరిక. మార్చి 7వ తేదీ నుండి ఏప్రిల్ 28 వరకు 3 దశల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు. షెడ్యూల్ వెల్లడించిన ఆర్ఐఓ చంద్రశేఖర్ బాబు. శుక్రవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో భక్తులతో కిటకిటలాడిన పలు అమ్మవారి దేవాలయాలు. కరోనా నిబంధనలు పాటిస్తూ నూకాలమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లను దర్శించిన భక్తులు. పెదపాడు మండలంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సుడిగాలి పర్యటన చేశారు. పెదపాడులోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఉన్న అవెన్యూ ప్లాంటేషన్, మంచినీటి చెరువు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సిబ్బందులు విధులు నిర్వహించాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఎస్సీ భాస్కర్ రెడ్డి, ద్వామా పీడీ డి రాంబాబు, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, ఏలూరు ఆర్డీఓ పనబాక రచన, పెదపాడు తహసీల్దార్ ఇందిరాదేవి, పెదపాడు ఎంపీడీఓ నిర్మలా జ్యోతి, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బిల్డింగ్ మీద అడుగు మా డీటెయిల్స్ మళ్ళీ ఓపెన్ అవుతుంది సార్. పేరు గోదావరి అప్లాండ్. ఆరోగ్యశ్రీ వర్తించే పేషెంట్ల నుండి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు అందితే సంబంధిత ఆసుపత్రులను సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా హెచ్చరించారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ ఆవరణలో ఉన్న గౌతమి సమావేశ మందిరంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ జిల్లాలో 8 ఆసుపత్రి యాజమాన్యాలు 71 మంది ఆరోగ్యశ్రీ పేషెంట్ల వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి విచారణ జరిపి ఒక ఆసుపత్రిని సీజ్ చేయడంతో పాటు 3 ఆసుపత్రులకు భారీగా జరిమానా విధించామన్నారు. ఈ సమావేశంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బి రవి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఆండ్రోస్, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ అంజాద్ సిబ్బంది పాల్గొన్నారు. It is very, very important. Everybody should be given 35,000. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు 1.8 lakhs గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 35,000 లోన్ రూపంలో వస్తుంది. సో విలేజ్ వార్డ్ సచివాలయం వారిగా. కాబట్టి వెంటనే మాకు తెలుస్తుంది జిల్లాలో ఎన్ని గ్రౌండింగ్ ఈ వారంలో జరిగింది,
మాకు ఆన్లైన్ వచ్చేస్తుంది. రెండోది ఎన్ని సచివాలయంలో ఒకటి కూడా స్టేజ్ కన్వర్జన్ గా మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ఈ హౌసింగ్ లో మనం ప్రోగ్రెస్ చూపించాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సమయం ఆసన్నమైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. 3 దశల్లో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి జి చంద్రశేఖర్ బాబు వెల్లడించారు. మార్చి 7వ తేదీ నుండి ఏప్రిల్ 28వ తేదీ వరకు 3 దశల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేయడం ప్రారంభించామన్నారు. పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని కూడా నియమించి దశల వారీగా శిక్షణనిస్తామన్నారు. విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని చంద్రశేఖర్ బాబు సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పరీక్షల రాసనం అనేది మొదలవడం జరిగింది. ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ విద్యా సంవత్సరానికి గాను 3 దశల్లో జరగబోతున్నాయి. మొట్టమొదట ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. వీటి మొట్టమొదటి ఈ పరీక్షలు మొదలవుతాయి. వాటి తర్వాత మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయి. తర్వాత థియరీ ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయి. మార్చి నెల 7వ తారీఖున మనకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే పరీక్ష జరుగుతుంది. 9వ తారీఖున ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీద పరీక్ష జరుగుతుంది. ఇవి ప్రతి విద్యార్థి, ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థి ఈ పరీక్షలు పాస్ అయి తీరవలసిందే. 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే 9వ తారీఖున 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ పరీక్ష. మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో అదే కాలేజీలో ఈ పరీక్ష జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి హాజరు కావాల్సిందే. వాల్యూస్కు కూడా అప్లై జరుగుతుంది. 11/3/22 నుంచి 31/3/22 వరకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. గత సంవత్సరం వరకు కూడా జంబ్లింగ్ పద్ధతిలో జరిగేది, కానీ ఈ సంవత్సరం జంబ్లింగ్ విధానం లేదు. 50 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే అలాంటి కాలేజీల్ని సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వారు ప్రాక్టికల్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మన జిల్లాలో మొత్తం 138 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వొకేషనల్ విద్యార్థులకు మాత్రం ఏవైతే వొకేషనల్ కాలేజీలు ఉన్నాయో ఆ వొకేషనల్ కాలేజీల్లో 50 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాక్టికల్స్ అనంతరం థియరీ పరీక్షలు మనకి 11/3/2000 థియరీ పరీక్షలు 8/4/2022 నుండి, అంటే ఏప్రిల్ 8వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు మనకి 109 పరీక్షా కేంద్రాల్లో జరగబోతున్నాయి. థియరీ పరీక్షలు మాత్రం జంబ్లింగ్ విధానంలోనే కొనసాగుతాయి. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత ఇంటి కలలను సాకారం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7, 9 సచివాలయాల్లో హౌసింగ్ సమస్యలపై లబ్ధిదారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ప్రజలందరికీ ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. లబ్ధిదారులు గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అచ్యుతరామయ్య, దొంతు మాధవ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. కాలనీస్లో మీకు అందరికీ మంచిగా ఇల్లు ఉండాలని, దానికి మీరు సహకరించాలి. ఎందుకు సహకరించట్లేదు, ఏమవుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్లాట్కి అక్కడ వాటర్ సప్లై కనెక్షన్ ఇచ్చాం మనం. ప్రతి ఒక్క మీకు రెంట్లు కట్టుకోవడము, కరెంట్ బిల్లులు కట్టుకోవడం, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక చూడటం. తెలుసా తెలియదా నీకు? నీకు పేరుతో సహా తెలియాలి మీకు. బెనిఫిషరీస్ నేమ్స్ మీరు డోర్ టు డోర్ వెళ్ళి చెప్పని చెప్పాను. ఎంత ఫ్లాట్ నెంబర్ ఎంతమ్మా మీ వాళ్ళు? చెప్తున్నాను నేను క్లియర్ కట్గా. మరి ఎందుకు చేయలేదు ఇద్దరు కూడా? నువ్వు అడిగావా ఇద్దరిని? ఇమీడియట్ గా లోన్లు ఇప్పించండి. ఎవరికైతే లోన్లు రాలేదో 35,000 ఇమీడియట్ గా బ్యాంక్ తోటి మాట్లాడాం మనము. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపాలని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను ఎస్ఐ సాగర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్న బస్సుల
యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాగరబాబు మాట్లాడుతూ కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యా సంస్థల బస్సుల ద్వారా పరిమిత స్థాయిలోనే విద్యార్థులను తరలించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని ఎస్ఐ సాగరబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలో ఆర్టీసీ వాళ్ళతో కంబైన్డ్కి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము. దానిలో భాగంగా వెహికల్ చెక్ చేస్తూ ఉంటుండే కొన్ని కాలేజీ బస్సులు అంటే ఉన్న సిట్టింగ్ కంటే ఎక్కువ సిట్టింగ్తో తీసుకెళ్తున్నారు. మా దృష్టికి వచ్చింది. కాలేజీ యాజమాని పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బ్రేక్ ఇన్స్పెక్టర్కి పంపించి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే నంబర్ ప్లేట్లు లేని తర్వాత బ్లాక్ ఫిల్మెట్లతో వాహనాలు తోలుతున్నారో వాళ్ళందరి మీద ఆపి ఆ బ్లాక్ ఫిల్మెట్లు తీపించి నంబర్ ప్లేట్లు ఖచ్చితంగా వాళ్ళకి నంబర్ ప్లేట్లు వేయించి చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఒక 50 ఫైన్లు వేయడం జరిగింది. ఎవరైనా బయటకు వచ్చినప్పుడు నంబర్ ప్లేట్లు కంపల్సరీగా వేయించుకుని రావాలా. కాలుకి బ్లాక్ ఫిల్మెట్లు ఉండకూడదు. బస్సు యాజమానికి ఇదే హెచ్చరిక. కంపల్సరీగా సిట్టింగ్ పరిమితే ఇవ్వండి. అంతకంటే ఎక్కువ ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ సారథ్యంలో ఆలయ ప్రధానార్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోయిలగూడెం మండలం గౌరవరం గ్రామానికి చెందిన గారపాటి శ్రీనివాస్, స్వరాజ్యలక్ష్మి దంపతులు అమ్మవారి వస్త్ర పుష్పలంకరణకు ప్రసాద వితరణకు 10,116 రూపాయలను విరాళంగా అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నేతృత్వంలో దాతలను సత్కరించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆలయంలో చండీ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శుక్రవారం సందర్భంగా వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు, అలాగే మూల విరాట్కు పంచహారతులు, నక్షత్రహారతి, నాగహారతి, సింహహారతి, కుంభహారతి తదితర విశేష హారతి పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట నుండి నేటి వరకు ప్రతి పౌర్ణమికి చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి గత పౌర్ణమికి 34 చండీ హోమాలు పూర్తి చేయడం జరిగింది. ఈ నెల మాఘమాసం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని 16వ తేదీ అనగా బుధవారం సాయంత్రం 4 గంటల నుండి 35వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రధానార్చకులు మేడూరి సాంబశివ ప్రసాద్ నేతృత్వంలో బబిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత, ఏకవీర రుద్రాభిషేకాలు నిర్వహించారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు చేశారు. అమ్మవారి మూల విరాట్టుకు 21 రకాల హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరరావు, సత్య దంపతులు, కోలా సుబ్రహ్మణ్యం, సంధ్యా దంపతులు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం ఓం
सेहा भवात् पुनः ततो विश्वज्ञक्र के चोभयादतः गावो हरिज्ञिरे तस्मात् संयमे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं किमस्य को बाहु कावोरूपादा उच्यते ब्राह्मणो संयमे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో 2,40,000 కోట్లు నిధులు మంజూరు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు నాయకులు చల్లారి మాణిక్యాలరావు అధ్యక్షత వహించగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జీవరత్నం తదితరులు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి 74,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని, దేశంలో 30 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పనుల మీద ఆధారపడి బతుకుతున్నారని, ఇటువంటి తరుణంలో అతి తక్కువ నిధులు కేటాయించడం సరికాదన్నారు. తక్షణమే బడ్జెట్లో ఉపాధి హామీ పథకం నిధులు 2,40,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు బొడ్డు రాంబాబు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్, సిఐటియు నాయకులు డి ఆశీర్వాదం, ఎం సునీల్, పి సత్యబాబు, కె రెడ్డి, టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం వల్ల వెంటనే బడ్జెట్లో 2,40,000 కోట్లు కేటాయించాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దేశంలోని దాదాపు వ్యవసాయ కార్మికులు 30 కోట్ల మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఉపాధి హామీ పథకం కింద బడ్జెట్లో నిధులు కేటాయించడం పోవడం వల్ల గత సంవత్సరం 95,000 కోట్లు కేటాయించారు, ఈ సంవత్సరం 74,000 కోట్లు కేటాయించారు. చాలా దుర్మార్గం. దీని ద్వారా పని దినాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే కేటాయించిన నిధులు కొంత మెటీరియల్ కాంపౌండ్కు పోగా ఉన్న నిధులతోటి 30 రోజులే 100 రోజుల పని కుటుంబానికి చూసుకున్నప్పుడు 30 రోజులు పని దినాలే వస్తాయి. అందు గురించి వెంటనే బడ్జెట్లో 2,40,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఉపాధి హామీ కార్మికులకు సంబంధించిన బడ్జెట్ ఏదో చాలా కోత విధిస్తూ చాలా తక్కువ బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టింది. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో అత్యధిక మంది కోట్ల మంది కార్మికులు ఈరోజు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వారికి ఉపాధి లేనప్పుడు వేసవి కాలంలో 100 రోజులు పని కల్పించడం కోసం ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఎత్తివేయడం కోసం కేంద్రం ఈరోజు నిధులు చాలా తగ్గించి వేసింది. ఇప్పటికే ఉపాధి హామీ కార్మిక సంఘాలుగా పార్టీలుగా మేము డిమాండ్ చేశాం. ఏంటంటే ఉపాధి హామీ కార్మికులకు వారికి పనిచేసే దగ్గర నీళ్ళని ఏర్పాటు చేయాలని, మంచినీటిని ఏర్పాటు చేయాలని, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జంగారెడ్డిగూడెం మండల వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి మోహన్ రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఎల్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం నిరసనకారులు అర్ధనగ్నంగా నిలబడి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ వీఆర్ఎల్ కనీస వేతనం 21,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఎల్కు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22 వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారం కాని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మేడా నాగేశ్వరరావు, కోశాధికారి ప్రసాద్, నాయకులు పట్టాన్ అక్బర్ బాషా, షేక్ మహబూబ్ వల్లి తదితరులు పాల్గొన్నారు. జీతాలు పెంచాలని ఎన్నో సంవత్సరాల మట్టి పోరాడుతూనే ఉన్నాం. కానీ మమ్మల్ని ఎక్కడ ఇప్పటికి మమ్మల్ని ఇది చేయలేదు. కావున మేము ఈ ఏటికి 4 రోజుల మట్టి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము. కావున మా ఈ సమస్యలు పరిష్కరించాలని మరీ కోరుతున్నాం. అలాగే ప్రమోషన్లో వర్క్ లేని వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి. మాకు స్కేలు 21,000 చేయాలని మరీ కోరుకుంటున్నాము. నామినీ ఈఆర్ఎల్ను కూడా పర్మనెంట్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. ప్రభుత్వ సంక్షేమాల పథకాలన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే అందుకని ఎన్ని రోజులైనా మేము ఇలాగే చేస్తాం. మేము మాత్రం విడిచిపెట్టాం.
ఈ కార్యక్రమం మేము గట్టిగానే చేస్తాం అని మేము అనిపించుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వివి మాల్, విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్. వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్. మా వద్ద కంచి, బెనరస్, ఫ్యాన్సీ, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి పట్టు చీరలు లభించును. మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ మొదలగునవి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది. పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్. మా వద్ద 20-60% డిస్కౌంట్ తో పట్టు, ఫ్యాన్సీ చీరలు లభించును. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు, ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత. వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి. రండి, విచ్చేయండి. వివి మాల్, విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 8881989999. పేటు మార్ట్ సర్వీస్ ఇప్పుడు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో కూడా. ఇప్పుడే పేటు మార్ట్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. మీకు కావలసిన నిత్యావసర సరుకులు అతి తక్కువ ధరలకే మీ ఇంటి వద్దకే డెలివరీ పొందండి. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కలదు. వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. సెల్ 8604886548. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామంలో బీజేపీ వ్యవస్థాపకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ 54వ వర్ధంతి సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు పారేపల్లి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షత వహించగా ఎర్రంకి సంబుప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత చరిత్రలోని పలు అంశాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు డి నారాయణమూర్తి, సెక్రటరీ తోట రామకృష్ణ, నాయకులు డి నాగమణి, పుట్ట మారుతి గోపాల్, బాదరాల వెంకటేశ్వరరావు, శీలం పెద్దిరాజు, వామిశెట్టి సత్యనారాయణ, ఆకుల సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, అక్కడ కూడా కర్ణాటకలో మన పిల్లల్ని కొట్టడం ఏంటి, చాలా అమానుషం. అంటే అక్కడ ఒక పిల్లలు, ముస్లిం పిల్లలు బుర్కాలతో ఉంటే వాళ్ళని కొడితే ఏమవుతుందో మన కొట్టే పర్వాలేదు. ఎంత దౌర్భాగ్యం చూడండి. అందువల్ల ఈ వ్యత్యాసాలు పోవాలి అంటే మనం కంటిన్యూస్గా మనం బీజేపీని సపోర్ట్ చేయాలి.
ఒకవేళ ఎవరైనా మన వైపు రాకపోతే వాడికి సత్యాన్ని బోధించాలి. కంపల్సరీ మనం హిందూయిజాన్ని తెలియజేస్తూ, హిందూ గొప్పతనం గురించి తెలియజేస్తూ వాళ్ళని ముందు మనం ఈ పేదలకు ఎల్ఎస్ఎం సంస్థ చేస్తున్న సేవలు మరువలేను అని కోయిలగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిటికన రమేష్ అన్నారు. కోయిలగూడెంలోని సంస్థ కార్యాలయంలో ఎల్ఎస్ఎం సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవసహాయం, ట్రెజరర్ మల్లిపూడి ప్రేమకుమారిలను క్లబ్ సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు ఎల్ఎస్ఎం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం గేలం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా దేవసహాయం నియమితులు అవడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తప్పెట్ల శ్రీను, వీరవరపు నివాస్, మువ్వా సుబ్బు యాదవ్, బొబ్బర కిషోర్ ప్రసాద్, మన్నే దుర్గా యాదవ్, ఎస్కే సలీం, బండి ప్రసాద్, జాన్ వెస్లీ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. మరి లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ అనే సంస్థ తరఫున మరి దిక్కులేని అనాథలైనటువంటి వారికి వసతి గృహాలు కల్పించడంతో, అలాగే వాటర్ ఎద్దడి ఉన్నటువంటి చోట వాటర్ వెల్స్, కమ్యూనిటీ వాటర్ వెల్స్ వేయటం, తర్వాత మరి పేద మహిళలకు టైలరింగ్ స్కూల్స్, అలాగే వితంతువులకు, పేద విద్యార్థులకు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రిలీఫ్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కోవిడ్ రిలీఫ్లో మెడికల్, అలాగే మరి రేషన్, అలాగే రైస్ ఇవ్వడం ద్వారా కోవిడ్ రిలీఫ్ కార్యక్రమం, మరి వరద సమయంలో అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఇప్పటివరకు 23 సంవత్సరాల నుంచి మరి క్రీస్తు కనికరాన్ని బట్టి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అడిగిన వెంటనే అనుమతించిన పాస్టర్ గారు దేవసాయం గారికి, ప్రేమకుమారి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తలంచి చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా రథసారథి ప్రసాద్ అన్నయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు. కోయిలగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యాన మరి సేవకే ప్రతిరూపంగా నిలిచినటువంటి మన ప్రేమకుమారి దేవసహాయం గారి దంపతుల సన్మానాన్ని, సత్కారాన్ని ఈ కార్యక్రమం మా క్లబ్ ద్వారా నిర్వహించడం మాకు ఎంతో సంతోషదాయకంగా భావిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఆ దంపతుల సేవలో 10 మందికి తెలియపరిచే విధంగా మా ప్రెస్ క్లబ్ చేస్తున్నందుకు మాకు బాధ్యతతో పాటు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని 10 మందికి తెలియపరచడం కూడా ఒక విధిగా భావిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు సంబంధిత డాక్యుమెంట్లను గృహ నిర్మాణ శాఖ అధికారులకు అందించాలని హౌసింగ్ డిఈ రంగారావు సూచించారు. బోయగూడెం సచివాలయం పరిధిలో ఉన్న లబ్ధిదారులతో శుక్రవారం డిఈ సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నగర కమిషనర్ రాంబాబు, హౌసింగ్ ఏఈ వివేకానంద, కార్యదర్శి రాజా, చింతలపూడి పంచాయతీ ఈవో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టించవలసిందిగా మీరు సమ్మతి ప్రకారం ఇక్కడ సంతకాలు పెడతారు. దీని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అందరూ కలిసి, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, ఈ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అయింది కాబట్టి స్టేట్ బ్యాంక్ కానీ, 2 బ్యాంకుల్లో మనం ఓపెన్ చేద్దాం. నేను కమిషనర్ గారు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారు చెప్తాం. చెప్పి మీరందరూ 438 కూడా ఒక బ్యాంకులో వెళ్ళి మా అకౌంట్లో తీసుకున్నట్లయితే, మీ అకౌంట్లో ఆల్రెడీ ఉంటే కనుక ఆ అకౌంట్ చెప్పండి. డీటెయిల్ అమ్మా, మీరు బ్యాంక్ అకౌంట్ యూనియన్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఉన్నట్లయితే చెప్పండి. ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ జెరాక్స్లన్నీ మా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఇవ్వండి. ఇవి ఉన్నారు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ అన్నా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అన్నా ఒకలే. ఇక్కడ దీని బోయగూడెం సంబంధించి మన దివ్య గారికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఫోన్ నెంబర్లు అన్నీ ఇవ్వండి. మీరు సంతకం అయిపోయిన తర్వాత మేము ఏమైనా డేటా కావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాలంటీర్ కౌట్ చేసి వాలంటీర్ దాని నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అలా కాకుండా మీరు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చినట్లయితే ఇప్పుడు కాంటాక్ట్ చేస్తారు. సమస్యల పరిష్కారం కోసం టీ నర్సాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం వీఆర్ఏలు తలకు కండువాలు కట్టుకొని, పూలమాలలు వేసుకొని మోకాళ్లపై నిలబడి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల కార్యదర్శి షేక్ కాల్ షావలి మాట్లాడుతూ తన సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో మండలంలోని 15 గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు. సహాయకుల సంఘం రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మేము ఈ నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 4వ రోజు భాగంగా మా యొక్క నిరసన మోకాళ్ళపై నిరసన తెలుపుతున్నాము. మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏమిటంటే,
కనీస వేతనం 21,000 చేయాలని, అర్హులందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని, డిఏ కోత విధించారు, కోత విధించిన డిఏ రికవరీ చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ కూడా విఆర్ఏలుగా గుర్తించాలని కోరుతున్నాం. ఇవి మా ప్రధాన డిమాండ్లు. అదేవిధంగా సీఎం గారు గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని మేము అమలు చేయాలని కోరుకుంటున్నాం. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసన బాట పట్టారు. చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ బీజేఎన్ కుమారి, సిఐటియు నాయకులు ఆర్వీఎస్ నారాయణలు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి ఈశ్వరి, జి సరళాదేవి, టి మాణిక్యం, ఎస్ శ్యామల, ఎం సత్యవతి, కె మేరీ కుమారి, కె సరోజిని తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి ప్రాజెక్టు బీజేఎన్ కుమారి. మాకు కనీస వేతనం 21,000 చేయాలని, మా ఫోన్లు మాకు సౌకర్యం లేవు, ట్యాప్లు ఏమని అడుగుతున్నాయి ఎప్పటి నుంచో, ఆ ట్యాప్లు ఇవ్వటం లేదు. కానీ ఫోన్ వర్క్ మాత్రం చేయమని ప్రతిసారి రోజు మాకు వేధింపులు ఎక్కువైపోయినాయి. అలాంటి వేధింపులు లేకుండా ఉండాలంటే మాకు ప్రభుత్వం ఫోన్లు ఇవ్వాలి. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు జీతంతో సగం వేతనం రిటైర్మెంట్ నాటికి సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా అధికారులు మమ్మల్ని చాలా ఒత్తిడి చేస్తున్నారు. అలా అధికారుల ఒత్తిడి నుంచి కూడా రికార్డుల నుంచి కానీ ఇతర ఫోన్ వర్కుల గురించి అధికారులు ఒత్తిడి తీసివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనియన్గా ఏదైతే చెప్పిందో పైనుంచి అది జయప్రదం చేస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెదపాడు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా సిబ్బంది పనిచేయాలని సూచన. ఆరోగ్యశ్రీ పేషెంట్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు. పలు ఆసుపత్రి యాజమాన్యాలకు జేసీ హిమాంశు శుక్లా హెచ్చరిక. మార్చి 7వ తేదీ నుండి ఏప్రిల్ 28 వరకు 3 దశల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు. షెడ్యూల్ వెల్లడించిన ఆర్ఐఓ చంద్రశేఖర్ బాబు. శుక్రవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో భక్తులతో కిటకిటలాడిన పలు అమ్మవారి దేవాలయాలు. కరోనా నిబంధనలు పాటిస్తూ నూకాలమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లను దర్శించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.